జీర్ణించుకోలేక ఎన్నికల సమయంలో మీరందరూ కూడా రోడ్ల మీద తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించే కార్యక్రమాన్ని మీరు కూటమిగా ఏర్పడి నెత్తున్న క్రమంలో మీరు రాసుకున్న ఒక బుక్, రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని 21 నెలల్లో 21 హత్యలు ఈ రాష్ట్రంలో చేశారు మీరు. దాదాపు ఇంకొక 2 నెలలకు అవుతుంది అనుకుంటా, 2 సంవత్సరాలు. 21 మర్డర్స్. ఎవరు చేశారు ఇవన్నీ? మీ పరిపాలనలో జరిగినాయి. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడతారా? నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలనలో ఉంది మీరు, పరిపాలిస్తుంది మీరు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నామని చెప్పుకునేది మీరు. కానీ హత్యలు జరుగుతామంటే వీటికి జవాబు మీరు దాటేస్తున్నారు. అంతేకాదు దాదాపు 710 కేసులు, లేకపోతే మీరు చేసినటువంటి ఇతర హత్యలు, దొమ్మీలు ఇవన్నీ కలుపుకొని మీరు ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో చెబుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడుతుందని, అందరి మీద కేసులు పెట్టే విధానాన్ని మీరు ఎంచుకోలేదా? ఈరోజు మీరు పెడుతున్న కేసులన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారనో పెడుతున్నారనో నిస్సిగ్గుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా సరే దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మీరు కేసులు పెట్టడం లేదా? జైల్లో పెట్టడం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద గంటల తరబడి దాడులు చేయట్లేదా? వీటన్నింటిని అడుగుతూ ఉంటే ఎక్కడన్నా ఏదైనా ఒక హత్య జరిగితే దానికి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఇలాంటివి ఎప్పుడైనా సరే చేశాడా? ఎప్పుడైనా సరే ఎన్నుకున్నాడా? దెయ్యంలాగా ఈ రాష్ట్రానికి తయారైపోయి మీరు చేస్తున్నటువంటి అంశాలు ఎవరికి తెలియదన్నట్టుగా మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి అంశాలు కావు ఇవి. 84లో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద మల్లెల బాబ్జీ అనే ఒక వ్యక్తి ఏదో హత్య ప్రయత్నం చేశాడని, ఆ తర్వాత ఆయన ఏమైపోయాడో ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి అనేకమైన అంశాలు, ఎక్కడెక్కడో ఏదేదో అంశాలు తీసుకొచ్చి విజయవాడలో మీ అందరితో పింగళ దశరథరాం అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ప్రశ్నిస్తున్నాడని, ఆయన ఏదో ఒక వార్త రాశాడని రిక్షాలో పోతున్న అతన్ని ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? దాన్ని ఎవరు చేశారో ప్రజలు మాట్లాడుకోవటం లేదా? కాలం గడిచిపోయింది కాబట్టి ప్రజలు మర్చిపోయారు అనుకుంటారా? ప్రజల్ని మరిపించడంలో మీరు నిష్ణాతులే. మీ అందరికీ పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి. దానికన్నా ఇంకా పెద్దవి ఉంటే అవి కూడా ఇచ్చి సన్మానించాలి. ఈ రాష్ట్రంలో దాదాపు అర్ధరాత్రిలో జరుగుతున్న హత్యలు కానీ, లేకపోతే దాడులు కానీ, వీటన్నిటిని మీరు ప్రత్యక్ష రూపంగా మీరుంటే, మీరు చేస్తున్నటువంటి అనేకమైన అంశాలని మేము ప్రశ్నిస్తూ ఉంటే మా మీద అబాండాలేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి మీ సోషల్ మీడియా కానీ, లేకపోతే మీ ఎల్లో మీడియా కానీ, లేకపోతే మీ నాయకులు కానీ ప్రతిరోజు హత్య జరిగేది మీ ప్రాంతాల్లో, హత్యలు చేసేది మీ ముఠాలు, మీ గోండాలు, మీ కనుసన్నల్లో. కానీ దాన్ని నెట్టేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా. తర్వాత ఎంక్వైరీలు వస్తాయి, ఎంక్వైరీలో తేల్చుకోండి అన్నట్టుగా, చచ్చిరోడ్డు పెళ్లికి వచ్చిందా కట్నం అన్నట్టుగా, లేకపోతే కన్యాశుల్కంలో డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా. ఇవే కదా మీరు చేసేది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు ఎక్కడి దాకా వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు బాబు అన్నా, లేదు ఆ రోజు అతనే మాట్లాడు ఇతనే మాట్లాడు ఎందుకు మాట్లాడు, మీరు అధికారంలో ఉన్నారు కదా. ఈరోజు తేల్చండి. మీరు తేల్చారా? సిబిఐ, సుప్రీంకోర్టు దీనిలో ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం, కుటుంబ ప్రమేయం లేదని చెప్పిన తర్వాత మీరు దాన్ని కక్కలేక మింగలేక ఇంకా రకరకాల కథల్ని అల్లుతూ సినిమాల్లాగా తీస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఈ పాశవికమైన దాడి ఏదైతే ఉందో, నేను అడుగుతూ ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మేధావులు గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉండేటువంటి పెద్ద మనుషులు అనేటువంటి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అభంశుభం తెలియనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకు ప్రజలు ఇచ్చినటువంటి 2019-24 మధ్యలో చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన మీద, మీ వైఫల్యాలు తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ కానీ,
మీరు చేసిన వాగ్దానాలు కానీ, మీ సూపర్ సిక్స్లు కానీ, మీ 7 కానీ ఒకటి తర్వాత ఒకటి ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో ప్రశ్నించడం మా వంతుగా మేము పెట్టుకున్నాం. ప్రతిపక్షంగా మేము మాట్లాడుతూ ఉంటాం. సమాధానం చెప్పలేక దాన్ని మీరు పరిపాలన ఏడవలేక మా మీద పడి ఏడ్చే ఒక విధానాన్ని ఎంచుకున్న నేపథ్యంలో మీరు చేస్తున్న తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈరోజు చెప్తూ ఉన్నది. ఒక హత్య కాదు, ఆ మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి దాడులు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలకి అంతే లేకుండా పోతూ ఉంది. వాస్తవాలన్నీ ఇక్కడ ఉంటే ఎక్కడ ఏం జరిగినా దాన్ని నిస్సిగ్గుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం. దస్తగిరి హత్య, చివరిగా దస్తగిరి హత్య ఎలా జరిగింది దీన్ని తేల్చాల్సిందే మీరు. ఒక్కొక్క దర్యాప్తు సంస్థ అంటారు, ఒక్కొక్క డిఎస్పీ అంటాడు. ఈ రెండు రాకముందే మీరు వాళ్ళని మార్చేసుకుంటారు. అసలు మొత్తం జరిగిపోయినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేయించాడని చెప్తాడు. ఇదెక్కడ నీతి? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు బురద పూస్తూ ఉంటే మేము కడుక్కుంటూ వెళ్ళిపోవటమేనా? ఇది డెమోక్రసీ? డెమోక్రసీలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు ఉండదా? ప్రశ్నించే హక్కు ఉండదా? అన్ఫార్చునేట్లీ మిగతా రాజకీయ పార్టీలన్నీ చచ్చిపోయినట్టుగా ఉన్నాయి. కూటమిలో మూడు పార్టీలు మీరే ఏడ్చారు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా మీరు ముగ్గురు మాట్లాడరు. మీరు అధికారంలో ఉంటారు, ఒకడికి నెలకింత ఇస్తే చాలు. ఒకళ్ళేమో చూస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుందని. మొత్తం తండ్రి కొడుకులు వెళ్తూ పోతూ ఉంటారు. ఎవరెక్కడ ఉంటారో తెలియదు. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా కానీ మీరు పరిపాలన ఎలా ఉంది, ఇలా ఉండకూడదని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పూసిన తర్వాత మేము గడుక్కోవాలి. మేము మాట్లాడితే మాత్రం మా మీద కేసులు పెట్టడం. వాట్ ఈస్ దిస్? డూ యూ థింక్ ఈజ్ దిస్ అడ్మినిస్ట్రేషన్? దీని పరిపాలన అంటామా? ఈరోజు ఏం జరుగుతుందో అమరావతి ప్రాంతంలో ఎక్కడైనా సరే రైతులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవడైనా సరే ఈరోజు సంతోషంగా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రతిపాదించినటువంటి ఒక అంశాన్ని మీరు ఏదో దిక్కుమాలేదానిగా చూశారు. ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. మావిగానే ఒక సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 2వ తేదీన మాట్లాడితే ఈ రోజు మొత్తం ఇది టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది కదా. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అరే పొలాల్లో జనం లేని చోట పొలాల్లో రాజధాని కాదు, జనం మధ్యలో రాజధాని కట్టాలని ఒక ప్రతిపాదన చేస్తే ఆయన పిచ్చోడు, ఆయనకేం తెలీదు. మీరంతా విజనరీస్, మీకు మొత్తం తెలుసు. మీకున్నటువంటి చరిత్రలు, మీకున్నటువంటి అనుభవాలు ప్రపంచంలో ఎవడుకు లేవు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలప్పుడు ఓసరం వెళ్ళాగా మీరు మార్చుకుంటూ వెళ్ళిపోతే ప్రజలందరూ మార్చాలి. ఎంతమంది నమ్మిస్తారు? హౌ లాంగ్? Do you think that you are supreme to everything? Or you are the above the law? కోర్టులన్నా మీకు భయం లేదు, ప్రజలన్నా భయం లేదు. ఆ టయానికి ప్రజలు మరిపించేయచ్చు. కోర్టులు దేమందులో ఇంకో కమిటీ వేసుకోవచ్చు. వ్యవస్థలంటే నమ్మకం లేదు. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి మాట్లాడుతుంది. ప్రతి అంశాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని చేసే ప్రతి అంశం ఏదైతే ఉందో సూర్యుడి మీద ఉమ్మేయటానికి మీరు చేసే ప్రయత్నం తిరిగి మళ్ళా ఆ తుంపలన్నీ మీ మీద